ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని, అలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. బ్యూటీ పార్లర్కు వెళ్లకుండానే కాంతివంతమైన తెల్లటి చర్మం కోసం, అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి, తెల్ల జుట్టు నివారించడానికి, అదేవిధంగా 100 ఏళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది ముఖంపైన నల్లటి మచ్చలు ఉంటాయి. అలాంటివారు అరటిపండు గుజ్జులో 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ శనగపిండిని కలిపి పేస్ట్లాగా తయారుచేసి మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి 2 సార్లు ఈ చిట్కాను పాటించండి. ముఖంపైన నల్లటి మచ్చలు తొలగిపోయి మీ ముఖం అందంగా కనిపిస్తుంది. మనలో చాలామంది తెల్లగా కావాలని కోరుకుంటారు. ఎన్ని ఫేస్ క్రీమ్స్ వాడినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటివారు నువ్వుల నూనెలో కొంచెం మెంతిపిండి, అలాగే రోజ్ వాటర్ని కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. వారానికి ఒకసారి ఈ బ్యూటీ టిప్ పాటించండి. 4 వారాల్లోనే మీ చర్మం తెల్లగా మెరిసిపోతుంది. ఫంక్షన్స్కి వెళ్లేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే 1 స్పూన్ తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసి మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. తక్షణమే మీ ముఖం మెరిసిపోతుంది. మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులతో, అలాగే నడుము నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్నచోట మర్దన చేయండి. కీళ్ల నొప్పులు, అలాగే నడుము నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు వేయించిన ధనియాలను తినండి. గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రతిరోజు 2 తులసి ఆకులను తింటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ ఏర్పడకుండా ఉంటుంది. ముఖం పైన మొటిమలు ఉన్నవారు 2 రోజులకు ఒకసారి కలబంద గుజ్జుతో ముఖాన్ని మర్దన చేయండి. 1 వారంలోనే పింపుల్స్ తొలగిపోతాయి. మనలో చాలామందికి మేడ నల్లగా ఉంటుంది. అలాంటివారు 1 స్పూన్ బియ్యపిండిలో కొంచెం పంచదార, అలాగే కలబంద గుజ్జును వేసి పేస్ట్ లాగా తయారుచేసి మెడకు 5 నిమిషాలు మర్దన చేయండి. మెడపైన నలుపు తొలగిపోయి తెల్లగా కనిపిస్తుంది. అలాగే నల్లటి మచ్చలపైన ఉల్లిపాయ ముక్కతో మర్దన చేస్తే ముఖం పైన నల్లమచ్చలు తగ్గిపోతాయి. షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని నువ్వులను తినండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రక్తం లేనివారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. త్వరగా రక్తం పెరుగుతుంది. ప్రతిరోజు బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు పంచదార లేకుండా నిమ్మ రసాన్ని తాగండి. పీరియడ్ సమయంలో కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది. అలాగే కొంతమంది ఆడవారికి సరిగ్గా పీరియడ్స్ రావు. అలాంటివారు 1 గ్లాసు పాలలో కొంచెం దాల్చిన పొడి వేసుకుని తాగితే క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి. ఇక ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే 5 కరివేపాకులను తినండి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి సులభంగా బరువు తగ్గుతారు. రాగి చెంబుతో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబుతో నీళ్లు తాగండి. థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇక బొప్పాయి పండుని తినగానే వెంటనే కొంచెం పంచదారను తినాలి. లేదంటే శరీరానికి వేడి చేస్తుంది. తలనొప్పి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే షుగర్ సమస్యలు ఉన్నవారు జామ పండుని ఎక్కువగా తినండి. ఇక మనలో చాలామందికి ముఖంపైన జిడ్డు కారుతూ ఉంటుంది. బయటికి వెళ్తే చాలు ముఖం జిడ్డు కారిపోతూ ఉంటుంది. అలాంటివారు 1 స్పూన్ నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. ముఖంపైన జిడ్డు తగ్గి మీ చర్మం కాంతివంతంగా నిగారిస్తుంది. ప్రస్తుతం చాలామందికి తలలో చుండ్రు ఏర్పడుతుంది. తలలో చుండ్రు ఉంటే ముఖంపైన మొటిమలు ఏర్పడతాయి. చుండ్రు సమస్యలతో బాధపడేవారు నిమ్మరసంలో కొంచెం పెరుగు కలిపి తలంతా అప్లై చేసుకోండి. తలలో చుండ్రు తొలగిపోయి మీ జుట్టు సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే అరటిపండు గుజ్జులో కొంచెం పాలు కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. ముఖంపైన డెడ్ సెల్స్ తొలగిపోయి
మీ ముఖం యవ్వనంగా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే కడుపునొప్పి వచ్చినప్పుడు 1 టీ స్పూన్ వామున తినండి. క్షణాల్లో కడుపునొప్పి తగ్గిపోతుంది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని మనలో చాలామంది భయపడిపోతారు. కాని ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యిని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది. మెంతికూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతికూరలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి వారానికి ఒకసారి మెంతికూరను ఎక్కువగా తినండి. వయసు పెరిగే కొద్దీ ముఖంపైన ముడతలు ఏర్పడతాయి. అలాంటివారు 1 స్పూన్ నిమ్మరసం అలాగే 1 స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే ముఖంపైన ముడతలు తొలగిపోయి మీరు యవ్వనంగా కనిపిస్తారు. మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, జుట్టు సాఫ్ట్గా ఉండాలన్నా గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని వేసి తలకు అప్లై చేసి 20 నిమిషాల ఆగి తలస్నానం చేయండి. వారానికి 2 సార్లు ఈ చిట్కాను పాటించండి. జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు మృదువుగా ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్లలో కొన్ని వందల విటమిన్స్ ఉంటాయి. బియ్యం కడిగిన నీటిని తలకు అప్లై చేసి తలస్నానం చేస్తే మీ జుట్టు ఊడకుండా దృఢంగా పెరుగుతుంది. శరీరంపైన గాయమైతే ఆ గాయం త్వరగా మానిపోవాలంటే నెయ్యిలో కర్పూరం పొడిని కలిపి పేస్ట్లాగా తయారుచేసి గాయం పైన రాయండి. గాయం త్వరగా మానిపోతుంది. ముఖంపైన ఎక్కువగా మురికి ఉంటే టమాటో గుజ్జుని ముఖానికి రాసుకుంటే ముఖంపైన మురికి మొత్తం తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. కళ్ళ కింద నల్లగా ఉన్నవారు పచ్చిపాలతో మర్దన చేయండి. నల్లటి వలయాలు తగ్గిపోతాయి. అలాగే తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి అప్లై చేసుకుంటే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.